పాటు రైతులకు ఏదైతే వన్యప్రాణులు అంటే జింకలు ఉన్నాయి కదా, దీనివల్ల రైతులు చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందులో నేను కూడా ఒక రైతుగానే ఉన్నా. మేము విత్తనాలు పెట్టినప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు ఆ జింకల బెడద నుంచి మేము పంటను కాపాడుకోవడం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందువల్ల అంటే ఇప్పుడు జింకలు ఫారెస్ట్ వాళ్ళు దాన్ని ఏం చూసుకోలేదు. ఒక వాచర్ని నియమించి ఆ వాచరు ఆయన ఆ జింకల పరిరక్షణ కోసం అని చెప్తున్నాడే తప్ప దానిలో ఎక్కడ కూడా వాళ్ళు ఆ జింకల పర్యవేక్షణ చూడడం లేదు. అందువలన ఆ జింకలు ఒకటికి ఒకటి పెరిగి దాదాపుగా 1000 జింకలు అయ్యి ఈరోజు రైతులు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రమాదం ఏర్పడ్డది కూడా. ఇప్పుడు విత్తు పెట్టినప్పటి నుంచి చేతికి పంట వచ్చే వరకు ఆ మొక్కలను కాపాడుకోవడం, ఆ మొక్కలు కాపాడుకున్న తర్వాత మళ్ళీ ఆ పంట దశకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పంటలను తినడం. ఇది ఉదాహరణకు పత్తి అనగాని తీసుకో, కూరగాయలు తీసుకో, ఏదైనా తీసుకో, ఏది తీసుకున్నా కూడా ఈ జింకల నుంచి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఫారెస్ట్ వాళ్ళు కానీ ఈ ప్రభుత్వాలు కానీ రైతులకు ఇబ్బంది లేకుండా రైతులను స్వచ్ఛందంగా రైతుల దగ్గరకు అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ వచ్చి రైతులకు ఇబ్బంది లేకుండా పంటలు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. మేము కూడా అనేక మార్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దృష్టికి కానివ్వండి, కలెక్టర్ దృష్టికి కానివ్వండి తీసుకుపోయినాం. దాదాపు 1000 జింకలు రైతులను నష్టం చేస్తూ ఉన్నాయి. ఇవన్నిటిని కాపాడి రైతులను మున్ముందు రైతులని రాజుగా చేయాలని మేమందరం కూడా రైతుల తరఫున నేను ఒక రైతుగా అందరు కూడా మంచి జరగాలని నేను కోరుకుంటా ఉన్నా. దాదాపుగా మొక్క విత్తనం పెట్టినప్పటి నుంచి ఆ మొక్కలు మేయడం, ఆ పంట దశకు వచ్చిన తర్వాత ఆ కంకులు తినడం, ఆ తినడం తక్కువ కానీ దాన్ని నష్టం చేయడం ఎక్కువ జరిగింది. దీనివల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. పొలాలను వదిలి వలసపోయే పరిస్థితి కూడా ఏర్పడింది. దీనివలన రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వాలు స్పందించి ఆ జింకలకు అక్కడ ఒక షెడ్ ఏర్పాటు చేసి దానిలో అక్కడనే ఉండి రైతులకు నష్టం జరగకుండా చూడాలని మేము కోరుతా ఉన్నాం. మానూరు మండల్ నెరడాం గ్రామం. నేను ఒక రైతుని. మా ఏరియాలో ఎక్కువ మొత్తంలో కూడా జింకలు సంచరించడం జరుగుతుంది. ఈ జింకల వల్ల వచ్చిన ఇబ్బంది ఏముందంటే, మేము పంట పొలాల్లో పంటలు విత్తు వేసినప్పటి నుంచి కూడా జింకల యొక్క భయం మా లోపల అలాగే ఉంది. విత్తనం వేసి ఇంటికి అడిగి పండుకుందామన్నా ఆ పరిస్థితి లేదు. ఈ విత్తనం పెట్టిన రోజుకెళ్ళి అడవిలోనే పండుకోవాల్సి వస్తుంది. అడవిలో మేము పండుకోవడం వల్ల మా భార్య పిల్లలు ఇంటి దగ్గర ఒకరు ఉండడం వల్ల అదొక నష్టం మాకు కలుగుతుంది. అదేవిధంగా ఏమంటే గతంలో మాకు పందుల బెడద ఉంటుండే. ఇప్పుడు పందుల బెడద పూర్తిగా తగ్గిపోయింది. పందులు పోయినా ఏమన్నా ఈ జింకలు సంతరించుకున్నాయి. ఈ జింకల బెడద ఏమంటే విత్తు పెట్టినప్పుడు కాళ్ళతో దాన్ని గెలకడం వల్ల విత్తు బయటికి పడడము, దానివల్ల కూడా పంట మొలక ఎత్తకపోవడము, అలాగే మొలకెత్తిన తర్వాత అది మొదటి దశలో ఉన్నప్పుడు ఆడికి దాని ఆకుల కాడికి తినడము, దానికి వెళ్ళి కూడా విత్తు పెరిగి ఆ చెట్టు కాదు దానికి ఉన్న కాయలు కావు, అదొక విధంగా పంట నష్టము. ఆ విధంగా కాకుండా సరే జింకల బెడదకెళ్ళి ఆ మొక్కలు తప్పించుకొని ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా ఆ జింకలు 10, 15, 20 రావడం వల్ల ఆ మొక్కలు విరిగి వంగి పడిపోవడము ఈ విధంగా కూడా జరుగుతుంది. నా పేరు నరసింహులు, టేకులపల్లి నది, మక్తల్ మండల్. మొత్తము ఒక 30-35 ఎకరాలు కౌలు భూములు చేస్తుంటా. ప్రతి శివారు పక్కన ఇటు ఉప్పరపల్లి అయినా సరే, ఈ కానపురం సైడ్ అయినా సరే, మన కానపురము ప్లస్ రుద్రసదరము ఈ 3 శివార్లలో కూడా నేను అక్కడక్కడ 10 ఎకరాలు అక్కడ 10 ఎకరాలు అనేది వేస్తుంటా. వేసిన పొలాలలో ఇప్పుడు ఏమైందంటే సార్, అది పత్తి పెట్టిన తర్వాత అది 4 ఆకులు వేసింది అంటే ఆ జింకలు దాదాపు 300-400 తక్కర ఒక్కొక్క గుంపు వచ్చి పడ్డది అంటే 1 ఎకరా అపూటం ఒక 10 నిమిషాల్లో మేసిపోతాయి. తలకాయలు కొడతాయి. తలకాయ కొట్టిందంటే ఆ చెట్టు పనికిరాదు. ఇక అది యూక్స్ పెట్టదు, అది కాతగాయదు, రైతుకు లాసు. మళ్ళీ మేము దాట్లు పెట్టాలనుకొని మళ్ళీ సగం పెట్టుబడి పెడతాం. ఆ సగం పెట్టుబడి పెట్టిన తర్వాత ఈ ఏడన్నా మిగిలిన మొక్కలు ఎదుగుదల కరెక్ట్ ఉంటుంది. ఈ దాట్లు పెట్టినవన్నీ కుంగిపోతాయి. ఇది పంట ఇట్లా లాసు, మాకు అట్లా లాసు. రైతులకు మేలు చేయాలనుకుంటే గవర్నమెంట్ ఏదైనా సరే చర్యలు తీసుకొని జింకలను ఎక్కడన్నా కానీ ఒక దానిలకు స్థావరం ఏర్పాటు చేసి కాపాడుకుంటే మా రైతులను బతికించిన వాళ్ళు అవుతారు. మేము భారీ పెట్టుబడులు పెడుతున్నాం. దయచేసి గవర్నమెంట్ ఏదైనా సరే వాళ్ళ దాంట్ల మీద జింకల మీద
ఒక్కొక్క గుంపు ఇట్లా కొడుతున్నామంటే ఒక 10 నిమిషాలకి ఇట్లా ముందరకు పోతాయి, రిటర్న్ వస్తాయి మళ్ళీ అంతే. ఎన్నిసార్లైనా కొట్టు ఆ చేను విడిచిపెట్టి పోవు. ఇప్పుడు కంది పంటలు వచ్చేసి అవి మొత్తము ఆకులతో సహా బుడం వరకు తింటాయి. కంది పంటలు కూడా బుడం వరకు తింటాయి. ఇప్పుడు దాంట్లో మేము దాంట్లో పెట్టడానికి రాదు. ఇక ఏదో మిగిలిన కాడికి ఏరుకున్నాలా కట్ చేసుకున్నాలా విడిచిపెట్టాలనేది ఉంటుంది. పత్తిది అయితే మరీ ఘోరమైన పెట్టుబడి పెడతాం కాబట్టి పత్తిది చాలా లాస్ అవుతుంది ప్రతి రైతుకు కూడా. మేము అనుభవిస్తున్నాం పెట్టి. దాదాపు ఇప్పుడు నేను 30 ఎకరాలు పత్తి పెట్టిన, 30 ఎకరాలలో కూడా దాదాపు ఒక 10-12 ఎకరాలు పంట మంచిగా ఉంటుంది. మిగతాదంతా ఈ జింకలు తినడమే. అవి ఏం చేసినామంటే మనం ఒక ఫీట్ ఎత్తు వరకు పెరుగుతుంది, డెవలప్మెంట్ రాదు, ఖాతా కాయదు. ఇక మేము కౌలు కట్టలేక పెట్టుబడులు పెట్టలేక రైతుల పని చాలా ఘోరం. నాకే ఇంత ఉంది అంటే మిగతా తోటి రైతులు ఎంత బాధపడుతున్నారు అనేది అందరూ కూడా ఆలోచించి దీని మీద కొంచెం రెస్పాన్స్ అయ్యి దీనిలో ఏదో ఒక దారి చేస్తే రైతులు బతికించిన వాళ్ళు అవుతారని కోరుకుంటున్నాను సార్.